హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్లో 4th చాప్టర్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో ఎక్సర్సైజ్ 4.1 దాంట్లో ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లంలో ఫస్ట్ వన్ చూద్దామండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 5 ఇంటూ 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 6 అన్నారు. ఓకే, నేను మీకు ఇంతకు ముందు చెప్పిన వీడియోలో ఏం చెప్పాను? ప్రాబ్లమ్ని చూడగానే మనకు ఫార్ములా గుర్తుకు రావాలి అని చెప్పాను. ఓకే, ప్రాబ్లమ్ని చూడగానే ఫార్ములా కంపల్సరీ మనకు గుర్తుకు రావాలి. ఓకే, ఇక్కడ ఇది ఎలా ఉంది? a టు ది పవర్ ఆఫ్ m ఇంటూ a టు ది పవర్ ఆఫ్ n. ఓకే, సేమ్ జస్ట్ ఇక్కడ ఇంకొకటి కంటిన్యూ అవుతుందంటే MNO a టు ది పవర్ ఆఫ్ ఇది O, బట్ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను దీన్ని క్యూ లాగా రాసిస్తున్నాను. ఓకేనా, మనకి ఫార్ములా a టు ది పవర్ ఆఫ్ m ఇంటూ a టు ది పవర్ ఆఫ్ n కి ఏంటి ఫార్ములా? a టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n. అంటే దీనికి కూడా అంతే, a టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n ప్లస్ q. ఓకే, ఇక్కడ ఏ ప్లేస్ లో ఏముంది? 1/2 ఉంది. ఓకేనా, ఏ ప్లేస్ లో 1/2. బేసెస్ అన్ని సేమ్ ఉన్నాయి. సో పవర్స్ ని అంటే ఎక్స్పోనెంట్స్ ని యాడ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ మనకు ప్రాబ్లమ్ ని చూడగానే ఫార్ములా గుర్తుకు రావాలి. ఇది ఏ ఫార్ములా లాగా ఉందనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, ఇక్కడ బేస్ ఏంటి, ఎక్స్పోనెంట్ ఏంటి, వాటిని యాడ్ చేయాలి. అది యాడ్ చేయాలా ఏం చేయాలనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ బేసెస్ అన్ని సేమ్ ఉన్నాయి, మధ్యలో మల్టిప్లికేషన్ సింబల్ ఉంది. సో ఇక్కడున్న ఎక్స్పోనెంట్స్ ని మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ ఏ ఏంటి? 1/2. ఓకేనా, m ప్లస్ n ప్లస్ q అంటే 4 ప్లస్ 5 ప్లస్ 6 వీటన్నింటినీ అడిషన్ చేయాలి. 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 5 9 ప్లస్ 6 15. ఓకే, 15. ఇప్పుడు మనం దీన్ని మనకి ఇక్కడ ఇంకొక ఫార్ములా కూడా ఉంది. a/b హోల్ టు ది పవర్ ఆఫ్ m ఈక్వల్స్ టు a టు ది పవర్ ఆఫ్ m బై b టు ది పవర్ ఆఫ్ m. ఇది ఒక ఫార్ములా ఉంది మనకి. సో దీన్ని అలాగే రాసేద్దాం. 1 టు ది పవర్ ఆఫ్ 15 బై 2 టు ది పవర్ ఆఫ్ 15. ఓకే, 1 కి పవర్ అంటే 15 అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ ఇలా ఎన్నిసార్లు రాసినా అక్కడ 1 వస్తుంది. సో మనం దాన్ని ఏమని రాస్తామంటే 1 బై 2 టు ది పవర్ ఆఫ్ 15 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. -2 హోల్ టు ది పవర్ ఆఫ్ 7 ఇంటూ -2 హోల్ టు ది పవర్ ఆఫ్ 3 ఇంటూ -2 హోల్ టు ది పవర్ ఆఫ్ 4. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ మనకి ఏం ఫార్ములా ఉంది? a టు ది పవర్ ఆఫ్ m ఇంటూ a టు ది పవర్ ఆఫ్ n ఇంటూ a టు ది పవర్ ఆఫ్ q అనుకుందాం, సేమ్ ఇంతకు ముందు దాని లాగానే. ఓకేనా, ఇక్కడ ఏ ప్లేస్ లో ఏముంది? -2 ఉంది. m ప్లేస్ లో ఏముంది? 7. n ప్లేస్ లో 3. q ప్లేస్ లో 4 ఉంది. సో వీటన్నింటినీ ఈ ఫార్ములా రూపంలో రాసిద్దాం. ఇక్కడ ఫార్ములా a టు ది పవర్ ఆఫ్ m ఇంటూ a టు ది పవర్ ఆఫ్ n ఇంటూ a టు ది పవర్ ఆఫ్ q ఈక్వల్స్ టు a టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n ప్లస్ q. ఓకే, ఇక్కడ a ఏంటి? -2 పవర్ m ఏంటి? 7 ప్లస్ n 3 ప్లస్ q 4. ఓకేనా, -2 హోల్ టు ది పవర్ ఆఫ్ 7 ప్లస్ 3 10 ప్లస్ 4 ఎంత? 14. ఓకే, 14 వచ్చేసింది. ఇక్కడ మనం ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఇంతకుముందు ప్రీవియస్ సమ్ లో నేర్చుకున్నాం. ఫస్ట్ దాంట్లో సెకండ్ అండ్ ఫోర్త్ చేసాము. అక్కడ ఇఫ్ n మీన్స్ ఇక్కడ పవర్. ఓకే, n ఈజ్ ఆడ్ అయితే ఒకటని, ఈవెన్ అయితే ఒకటని రాసుకున్నాం. అంటే ఇక్కడ ఉన్న వాల్యూ చేంజ్ అవ్వదు. ఓకేనా, ఇఫ్ n ఈజ్ ఇదేంటి? 14 అనేది ఈవెన్ నెంబర్. ఓకే, మనకి నార్మల్ గా ఆడ్ అయితేనేమో ఇఫ్ n ఈజ్ ఆడ్ అయితే ఏముంటది ఫార్ములా? -a హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈక్వల్స్ టు -a టు ది పవర్ ఆఫ్ n ఉంటుంది ఇఫ్ n ఈజ్ ఆడ్. ఓకే, ఇక్కడ 14 అనేది ఈవెన్ నెంబర్. సో ఇఫ్ n ఈజ్ ఈవెన్
అయితే మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ అనేది ఒక ఫార్ములా. జస్ట్ నేను మీకోసం రిమైండ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? 2 to the power of 14 ఈజ్ అవర్ ఆన్సర్. ఈ ఫార్ములాస్ అన్నిటిని మీరు రైట్ సైడ్ రాసుకోండి, ఎందుకంటే మీకు క్లాస్ వర్క్లో చూడగానే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏమి ఇచ్చారు? 4 to the power of 4 ఇంటూ 5 డివైడెడ్ బై 4 to the power of 4 అన్నారు. ఓకే, ఫస్ట్ ఇది చూడగానే ఎలా ఉంది మనకి? దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇది ఏ టు ది పవర్ ఏ బై బి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎం లాగా ఉంది ఇది. ఓకేనా, ఫస్ట్ దీన్ని రాసుకుందాం. సో దీన్ని మనం ఏమని రాస్తాం? ఫార్ములా ఏ టు ది పవర్ ఆఫ్ ఎం బి టు ది పవర్ ఆఫ్ ఎం, అంటే దీనిలాగా 5/4 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఉంది. దీన్ని 5 to the power of 4 అండ్ 4 to the power of 4 అని రాస్తాం. ఓకే, దీన్ని ఇక్కడ ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 to the power of 4 ఇంటూ దీని ప్లేస్లో ఇది రాసేద్దాం. 5 to the power of 4 బై 4 to the power of 4. ఓకేనా, ఇక్కడ డినామినేటర్లో ఏం లేదంటే ఏమన్నట్టు? 1 ఉన్నట్టు. ఓకేనా, 4 to the power of 4 ఇంటూ 5 to the power of 4 డివైడెడ్ బై 1 ఇంటూ 4 to the power of 4. ఇక్కడ డివిజన్లో 4 to the power of 4 4 to the power of 4 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైనింగ్ ఈజ్ 5 to the power of 4 డివైడెడ్ బై 1. మనకు డివైడెడ్ బై 1 రాయాల్సిన అవసరం లేదు. సో 5 to the power of 4 అనేది మన ఆన్సర్. ఓకే, చాలా సింపుల్ స్టెప్స్, ఫార్ములా కంపల్సరీ గుర్తుంటాయి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 5 to the power of -4 బై 5 to the power of -6 ఇంటూ 5 to the power of 3 అన్నారు. ఓకే, ఇక్కడ మైనస్లలో ఇచ్చారు. ఓకే, అయితే ఇక్కడ ఒక ఫార్ములా తెలుసు మనకు ఏంటి? 1/a to the power of -n ఈక్వల్స్ టు a to the power of n. ఓకేనా, మనకి ఈ ఫార్ములా తెలుసు. ఇక్కడ 5 to the power of -4 ఇంటూ 1/5 to the power of -6 ఇంటూ 5 to the power of 3 అని మనకు ఇచ్చిన దాన్ని మనం రాసుకోవచ్చు. ఓకేనా, అయితే ఇక్కడ ఈ 1/a to the power of -n అనేది ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో దీన్ని మనం ఇలా రాసుకుందాం. ఓకే, 5 to the power of -4 ఇంటూ 5 to the power of 6 ఇంటూ 5 to the power of 3. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ బేసెస్ అన్ని ఈక్వల్గా ఉన్నాయి. ఓకే, a to the power of m ఇంటూ a to the power of n ఇంటూ a to the power of q ఈక్వల్స్ టు a to the power of m ప్లస్ n ప్లస్ q. అన్నింటినీ ఒకే దగ్గర రాసేద్దాం. సో 5 ఏ ప్లేస్లో ఏముంది? 5 to the power of m ఈజ్ -4 ప్లస్ n ఈజ్ 6 అండ్ ప్లస్ q ఈజ్ 3. ఓకే, -4 ప్లస్ 6 ప్లస్ 2 అవుతుంది. 2 ప్లస్ 3. ఓకే, 5 to the power of 5 ఈజ్ అవర్ ఆన్సర్. 2 ప్లస్ 3 ఈక్వల్స్ టు 5. సో 5 to the power of 5 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చారు మనకి? -3 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ 7 to the power of 4. ఓకే, ఇక్కడ మనకి బేసెస్ ఈక్వల్ గా లేవు. ఇక్కడ ఫార్ములా ఏంటి? a to the power of m ఇంటూ b to the power of m. పవర్స్ అంటే ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఈ ఎక్స్పోనెంట్స్ రెండు సేమ్ ఉన్నాయి, బేసెస్ మాత్రం సేమ్ లేవు. అప్పుడు మనం దీన్ని ఏమని రాస్తాం? a ఇంటూ b హోల్ టు ది పవర్ ఆఫ్ m అని రాస్తాం. ఓకేనా, ఇక్కడ a ఏంటి? -3 ఇంటూ b ఏంటి? 7 హోల్ టు ది పవర్ ఆఫ్ m ఏంటి? 4. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 7 3s 21. ఓకే, హోల్ టు ది పవర్ ఆఫ్ 4. ఓకేనా, అయితే ఇక్కడ n ఈజ్ ఇది 4 ఏంటి? ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ కి ఫార్ములా నేను ఇంతకుముందు ఇక్కడ చెప్పాను కదా, -a హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈక్వల్స్ టు a టు ది పవర్ ఆఫ్ n. సో దీన్ని మనం ఏమని రాయొచ్చు? 21 టు ది పవర్ ఆఫ్ 4 అని రాస్తాం. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి.
థర్డ్ దాంట్లో మళ్ళీ ఫస్ట్. ఓకే, 2 square into 3 square by 2 to the power of -2 into 3 to the power of -1. ఓకే, ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. దీన్ని చూడగానే మనం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 square into 3 square into 1 by 2 to the power of -2 into 1 by 3. ఓకే, 1 by 3. లేదా దీన్ని ఇలాగే పెట్టేసేయండి, 3 to the power of -1 అనే పెట్టండి. ఓకే, దీనికి నేను ఇంతకుముందు ఒక ఫార్ములా చెప్పిన, ఏంటి? 1 by a to the power of -n ఈక్వల్స్ టు a to the power of n అనేది. ఓకేనా, దీనికోసం 1 by 2 to the power of -2 కోసం మనం ఈ ఫార్ములాని యూస్ చేస్తున్నాం. ఓకే, 2 square into 3 square into a to the power of n అంటే ఏంటి? ఇక్కడ దీన్ని మనం 2 square అని రాయొచ్చు కదా దీన్ని. ఓకే, ఇంటూ 3 to the power of -1. సో మనం బేసెస్ సేమ్ ఉన్న వాటిని ఒక దగ్గర రాసేద్దాం. ఓకేనా, 2 square into 2 square. ఓకే, ఫస్ట్ ఈ రెండింటికి చేద్దాం. ఏంటి? a to the power of m into a to the power of n is equals to a to the power of m plus n. ఓకేనా, ఇక్కడ 3 to the power of 2 ఇది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో 2 - 1. ఓకే, ఇంటూ 2 to the power of 2 plus 2. ఓకేనా, ఇక్కడ 2 - 1 అంటే 1 ఇంటూ 3 to the power of 2 plus 2 అంటే 4. ఓకే, ఇప్పుడు దీన్ని మనం జస్ట్ ఎక్స్పాన్షన్ చేద్దాం. 3 1 టైం ఉంది కాబట్టి 1 టైమే రాస్తాం, బట్ 2 మాత్రం 4 టైమ్స్ ఉంది. 2 into 2 into 2 into 2. ఓకే, సో 3 2s are, ఫస్ట్ మనం ఇలా చేద్దాం. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 3s are 48 ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇలా చేస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. 2 టేబుల్తో చేసి డైరెక్ట్గా వన్స్ 3 టైమ్స్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, 3 2s are 6, 6 2s are 12, 12 2s are 24, 24 2s are 48. అలా కూడా చేయొచ్చు. ఓకే, మీకు ఈజీగా ఉండడం కోసమని అలా చెప్పినా నేను. ఓకే, దీంట్లోనే సెకండ్ వన్ చేద్దాం. 4 to the power of -1 into 3 to the power of -1 divided by 6 to the power of -1 అన్నాడు. ఓకే, ఇదేంటి? మనకి బేసెస్ ఈక్వల్గా లేవు. a to the power of m into b to the power of n m. ఓకే, a to the power of m and b to the power of m ఈక్వల్స్ టు a into b హోల్ టు ది పవర్ ఆఫ్ m అనేది మన ఫార్ములా. ఓకేనా, ఆ ఫార్ములా లాగా రాసేద్దాం. ఓకే, సో ab 4 into 3 హోల్ టు ది పవర్ ఆఫ్ -1 డివైడెడ్ బై 6 to the power of -1. ఓకేనా, 4 3s are 12, 12 to the power of -1 డివైడెడ్ బై 6 to the power of -1. అయితే ఇక్కడ మనకి ఇంకొక ఫార్ములా ఏంటి? a to the power of -n is equals to 1 by a to the power of n అనేది మనం ఇంకొక ఫార్ములా మనకు గుర్తుకు రావాల్సింది. దీన్ని ఈ ఫార్ములాలోకి కన్వర్ట్ చేద్దాం. ఓకేనా, మనకి 12 to the power of -1 అనేది ఇలా ఉంది. దీనిలాగా రాస్తే ఏమవుతుంది? 1 by 12 to the power of 1 అంటే అంతే 12 ఉంటుంది, డివైడెడ్ బై 1 by 6 to the power of 1 అంటే 6. ఓకేనా, అయితే ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ లో మనం నేర్చుకున్నది ఏంటి? ఫ్రాక్షన్స్ ని డివైడ్ చేసేటప్పుడు మధ్యలో డివిజన్ సింబల్ మల్టిప్లికేషన్ లాగా మారితే ఇక్కడున్న ఫ్రాక్షన్ లో డినామినేటర్ ఏమో న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ ఏమో డినామినేటర్ అవుతుంది. ఓకే, సో 1 into 6 by 12 into 1, 1 1 క్యాన్సల్, 6 1s are 6 2s. ఓకే, సో మనకి ఏమొచ్చింది? 1/2 వచ్చింది. 1/2ని మళ్ళీ మనం దీనిలా కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ 2 to the power of 1 ఉన్నట్టే కదా. సో 2 to the power of -1 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నేను నెక్స్ట్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ ప్రాబ్లమ్స్ కానీ మీకు అర్థమైతే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.